ఆయన ప్రేరేపించిన ఆత్మను వాళ్ళు ఎదిరించలేక చంపాలని కూడా ఎంత మూర్ఖత్వం చెప్పండి. ఈ ప్రవీణ్ ప్రగడాల గారి విషయంలో కూడా మతో చేస్తున్నది చాలా తప్పు, 100% తప్పు బిడ్డలారా. ఎందుకంటే ఇతని నోరు మూపిస్తే పూర్తిగా అయిపోద్ది, ఏముండదు అనుకుంటున్నారు. ఒకరోజు యేసుక్రీస్తు నోరు మూయించారు, ఆగిందా? ఆ తర్వాత యాకోబు గారిని చంపేశారు, ఆగిందా? ఆ దినముల్లో శిష్యుల సంఖ్య ఏమైందట? విస్తరించింది. ఆయనకున్న జ్ఞానాన్ని మెచ్చుకోవాల్సింది పోయి అలాంటి వాడిని లేకుండా చేయాలనుకున్నది ఆనాటి సమాజం. సేమ్ టు సేమ్ ఈరోజు కూడా అండి. ఈనాడున్న దైవ సేవకులు గొప్ప వాళ్ళండి. అలాంటి వారు మంచి జ్ఞానాన్ని చెబుతుంటే ఈ జ్ఞానం వల్ల మందెక్కడ సమాజంలో తక్కువైపోద్దేమో, ఆ చరిత్ర ఏమీ లేకుండా పోద్దేమని భయపడుతూ ఆయన మీద కక్ష సాధింపు చర్యలు నన్ను ప్రారంభించారు. ఒకనాడు స్టెఫెన్ గారిని ఎలాగైతే అగపరిచిన జ్ఞానాన్ని బట్టి అసూయపడ్డారో, ఈరోజు ఎవరైనా సేవకులు జ్ఞానం చెబుతుంటే అసూయపడుతున్నారు. ఆ రోజు ఆయన అగపరిచిన జ్ఞానం వారికి అర్థం కాక వ్యతిరేకించారు, చంపాలనుకున్నాడు, అసూయపడ్డారు. ఈరోజు కూడా ఎంతోమంది సేవకులు దేవుడు నిలబెట్టి చెప్పిస్తున్నప్పుడు ఈ దేశ చరిత్రని, ప్రపంచ చరిత్రని, భౌగోళిక చరిత్రని అంటే ఎన్నో విషయాలను లేఖనాల ద్వారా చెబుతున్నప్పుడు అమ్మో బైబిల్లో ఎంత సబ్జెక్ట్ ఉందా, అంతరిక్షం గురించి ఉందా, బైబిల్లో ఈ దేశ చరిత్ర ఉందా, బైబిల్లో ప్రపంచ చరిత్ర ఉంది, అన్నీ ఉన్నాయి. అలా చెబుతున్న వారిని చూసి ఏమండి గర్వపడాల్సింది పోయి అసూయపడి ఈరోజు చాలామంది సేవకుల పైన కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రాణం తీస్తున్నారు. ఆయన ఏమంటున్నాడు చూడండి 60వ వచనంలో, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ నేరం మోపకమని గొప్ప శబ్దముతో ఈ మాట పలికి నిద్రించెను. మోపకం నిజంగా ప్రియులారా, సేవకులంటే, క్రైస్తవ్యం అంటే క్షమించేదే తప్ప నేరాలు మోపేది కాదు. సేవకులంటే నేను క్షమించేవాళ్ళు. అంటే క్రైస్తవులకు ఏముంటుందంటే క్షమాపణ. క్రీస్తు ఏమి నేర్పాడో తెలుసా? క్షమాపణ ప్రేమ ఆయన నేర్పాడు కనుక క్షమించే వాళ్ళని, కరుణించే వాళ్ళని, అండ్ ప్రేమించే వాళ్ళని, నరకానికి జారిపోతున్న ఆత్మలను ఏమండి జీవం వైపు నడిపించే సేవకుల పట్ల కుట్రపడటం అనేది చాలా దురదృష్టకరం కదండి. మన ఆత్మ నరకానికి వెళ్ళిపోయే పొజిషన్లో ఉన్నప్పుడు సేవకుడు ప్రార్థన చేస్తాడు, సేవకుడు వాక్యం చెప్తాడు, సేవకుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపిస్తాడు. అంటే నడిపిస్తున్నాడంటే మనని కాపాడుతున్నాడనే కదా, మనం మేలు చేస్తున్నాడనే కదా, మన యొక్క జీవితాన్ని నిత్య జీవం వైపు నడిపిస్తాడనే కదా. అంటే మనకి, మన కుటుంబాలకి, సమాజానికి మేలు చేస్తున్న సేవకులకి కీడు చేయడం ఎంతవరకు న్యాయం అంటారు? క్రైస్తవ్యం ఆగిపోతే ఆయన వస్తే ఏం లేకుండా ఉంటే అనుకోవడం అది పొరపాటు. ఎందుకంటే మనం చూసాం చరిత్ర. యాకోబు గారు చనిపోయిన తర్వాత విస్తరించింది, స్టెఫెన్ గారు చనిపోయిన తర్వాత ఏమైంది తెలుసట? స్టెఫెన్ విషయంలో జరిగినటువంటి ఆ అల్లరి ఏదైతే ఉందో దాని విషయంలో చెదిరిపోయిన వారంతా కూడా ఏం చేశారట? 8వ అధ్యాయం కింద వచ్చిన దేశాలకు వెళ్ళిపోయారండి. సమరయ, యోదయ దేశములందు చెదిరిపోయి వాక్యాలు వాళ్ళు ఎలా ప్రకటించారో తెలుసా? ప్రకటించారు. విస్తరించింది క్రైస్తవ్యం, కానీ ఎక్కడా తగ్గిపోలా. అంటే ఎవరు మరణించినా క్రైస్తవ్యం అనేది ఆగదన్నది మనం గుర్తుంచుకోవాల్సిన సత్యం, అక్షర సత్యం. కనుక ఇక ఆయన బాగా మాట్లాడుతున్నాడు, ఇక ఆయన లేకుండా పోతే ఏముండదు అనుకోవడం అనేది వారి యొక్క అజ్ఞానం. కనుక ఎవరు బాగా మాట్లాడుతున్నా వాళ్ళు నోరు మూయిస్తే ఇంకేముండదు అనుకోవడం అనేది అజ్ఞానమే తప్ప, దేవుడు వారికంటే ఇంకా గొప్పవారిని నిలబెడతాడు. దేవుడు వారికంటే ఇంకా గొప్పవారిని నిలబెడతాడు. స్టెఫెనుతో మాట్లాడించింది ఎవరు? తన్ను ప్రేరేపించిన ఆత్మను వారు. అది ఒకరోజు యాకోబు గారిని ప్రేరేపించింది, ఒకరోజు పేతురు గారిని ప్రేరేపించింది, ఒకరోజు యోహాను గారిని ప్రేరేపించింది, ఒకరోజు పౌలు గారిని ప్రేరేపించింది, ఒకరోజు స్టెఫెన్ గారిని ప్రేరేపించింది. ఇప్పుడు ఉన్నటువంటి సేవకులను కూడా ఈ ఆత్మ ప్రేరేపిస్తున్న కొలది మాట్లాడుతూనే ఉంటారు. వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది ఎన్నో జ్ఞాన సంగతులు చెప్తూనే ఉంటారు. అలాంటప్పుడు ఆత్మను చంపలేము కదా, మనం ఆత్మను మట్టు పెట్టించలేము కదా, ఆత్మను అంతమొందించలేము కదా. ఎందుకంటే మనకు కనబడేది దేహం మాత్రమే, లోపల ఉన్న ఆత్మను చంపలేరు కదా. అందుకే ప్రభువారు అన్నాడు, ఆత్మను చంపక మీ దేహమునే చంపు వారికి భయపడకుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయము
28వ వచనాన్ని మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు చూసినట్లయితే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి మీరు భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మీరు మిక్కిలి భయపడండి. మనిషి దేహాన్ని మాత్రమే చంపగలడు, కానీ లోపల ఆత్మను ఎవరు చంపలేరు. ఎందుకంటే ఆత్మ దేవుని నుండి వచ్చిన భాగం.